సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించాం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే హేతుబద్ధీకరణ. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. హేతుబద్ధీకరణ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని, అలాంటి ప్రచారం నమ్మి ఆందోళన పడవద్దని గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులకు మూడు విభాగాలకు హేతుబద్ధీకరిస్తున్నామని చెప్పారన్నమాట. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ హేతుబద్ధీకరణలో భాగంగా ఉద్యోగులు ఎక్కువ మంది ఇతర ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో వార్డులుగా పంపాలని వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ కార్యదర్శుల తరపున ఆ సంఘం నాయకులు కోరారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీలో భాగస్వాములు చేయాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ శాఖలో, ఎనర్జీ అసిస్టెంట్లు విద్యుత్ పంపిణీ సంస్థలో చేర్చాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారన్నమాట. ఇక ప్లానింగ్ కార్యదర్శులకు పట్టణ ప్రణాళిక విభాగంలో చేర్చి ట్రెజర్ పే స్కేల్ అయితే వర్తింపజేయాలని కోరడం అయితే జరిగింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ కూడా వేస్తున్నామని చెప్పారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సచివాలయ ఉద్యోగులను సర్దుబాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. సచివాలయ మహిళా పోలీస్ విషయంలో కూడా మహిళా శిశు సంక్షేమ, హోం శాఖలను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ప్రొబేషన్ పూర్తవని వారి కోసం మరోసారి శాఖాపరమైన పరీక్షలు నిర్వహిస్తాం. పని భారం ఉండదనుకునే ఉద్యోగులు సమీప సచివాలయాలకు బదిలీపై వెళ్ళొచ్చు. ప్రమోషన్ ఛానల్ ద్వారా కూడా తీసుకొస్తాం. ఉన్నత విద్యార్హతలు కలిగి ఆసక్తితో ముందుకొచ్చిన వారిని ఆస్పిరేషనల్ కార్యదర్శులుగా తీసుకుంటాం. తాము నిర్వహిస్తున్న బాధ్యతల ఆధారంగా వాటికి అనుబంధంగా ఉండే ప్రభుత్వ శాఖలో విలీనం చేయడానికి సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. పీఆర్సీ అమలు చేయాలని, సర్వీస్ నిబంధనలు రూపొందించాలని, పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీటికి పరిష్కారాలు సూచించడానికి అధికారులతో కమిటీని అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కమిటీ అయితే వేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.